ఎవరిని తక్కువగా అంచనా వేయకూడదన్నది నిరూపించింది నెదర్లాండ్స్. బౌలింగ్లో ఫస్ట్ ఓవర్లోనే వికెట్లు ఇప్పటిదాకా వరుసగా డెకౌట్ అవుతూ వస్తున్నటువంటి పరిస్థితి. మొదటి ఓవర్లోనే అవుట్ అవుతున్నటువంటిది మనోళ్ళు ఎవరైతే అద్భుతమైనటువంటి బ్యాటర్ అని చెప్పినటువంటి శర్మ దెబ్బతింటున్నటువంటి సిచ్యువేషన్ అయితే తర్వాత జాగ్రత్తగా ఆడి సక్సెస్ అవుతున్నారు బ్యాట్మెన్స్. భారీ స్కోర్లే చేస్తున్నారు. టాస్ నెగ్గిన తర్వాత మొదట టీమిండియా బ్యాటింగ్లో 6 వికెట్ల నష్టానికి ఏకంగా 193 పరుగులు చేసింది. చివరిలో శివం దుబే బాధ వదిలిపెట్టడంతో 31 బంతులు 66 బాధ పడేశాడు. 6 సిక్స్లు 4 ఫోర్లు. అలాగే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ వచ్చి 34, తను కూడా దూకుడుగా ఆడాడు. తిలక్ వర్మ ఓ రకంగా మాజీ రాహుల్ ద్రావిడ్ టైప్లో నిలబడుతున్నాడు తప్పించి భారీ స్కోర్లకు వెళ్ళట్లా. హార్దిక్ పాండ్యా చివరిలో ఉతికారబెట్టాడు, 30 పరుగులు చేశాడు. ఈ అభిషేక్ శర్మ వరుసపెట్టి డకౌట్ అవుతూ వస్తున్నాడు. 3 మ్యాచుల్లో కూడా డకౌట్ అవుతూ వస్తున్నాడు. ఇషాన్ కిషన్ మంచి ఊపు మీద కనిపించాడు మొన్న పాకిస్తాన్ మీద బాదినట్టుగానే. కానీ 7 బంతులు 18 కొట్టాక అనుకోకుండా తనకి తానే బంతిని వికెట్స్ మీద కాడుకొని అవుట్ అయ్యాడు. ఓవరాల్గా చూసుకుంటే భారీ స్కోరే అయింది. మొదటైతే కనుక కనీసం 154, 155 అయినా కొడతారా అన్నటువంటి స్టేజ్ నుంచి మనల్ని అంత గట్టిగా కట్టడి చేశారు. చివరిలో శివం దూబే బాదిన బాదుడు దెబ్బకి మనకి భారీ ఎత్తు 193 పరుగులు వచ్చినాయి. అటు నెదర్లాండ్స్ ఏం తక్కువేం ఆడలేదు, దాదాపుగా 178 పరుగులు చేయగలిగింది. అది 176 పరుగులు చేయగలిగింది. ఓవరాల్గా 17 పరుగులు తేడాతో భారత జట్టు విజయం సాధించింది. నెదర్లాండ్స్ 20 ఓవర్లో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు మాత్రమే చేయడం ద్వారా ఆ భారీ స్కోర్ చివరిలో శివం దుబే, హార్దిక్ పాండ్యా వీళ్ళు కనుక ఆ జైకిపోయి ఉంటే మనం 150, 160 కనుక అయి ఉంటే దారుణ పరాభవం అనుభవించాల్సి వచ్చేది. నెదర్లాండ్స్ లాంటి జట్టు చేతిలో ఓడిపోయిన వాళ్ళం అయి ఉండేవాళ్ళం. ఓ పక్కన లెవిట్ 24, వడౌడ్ 20, డెలీడ్ 33, అకెర్మన్ 23, కాచెట్ 26, క్రోస్ 25 రన్స్ చేశారు. వాళ్ళు చివరిలో అయితే సాధికారికంగా బాదారు. అసలు గెలిచేస్తారేమో అన్నటువంటి స్టేజ్ తెచ్చారు. ఓవరాల్గా ఈసారి జరిగినటువంటి మ్యాచ్ల్లో చూస్తే అంటే మనం టోటల్గా ఫస్ట్ టాప్ ఈ 4 కూడా గెలిచేసాం. కానీ ప్రతి మ్యాచ్లో చిన్న జట్టు అనుకున్నటువంటిది అమెరికాదా, ఇప్పుడు నెదర్లాండ్స్దైనా మొన్నటిదైనా సరే శ్రమించి గెలవాల్సి వస్తుంది. చిన్న జట్లు కూడా స్ట్రాంగ్గా ఆడతానే, అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.